ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయన చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని వాక్యం వినడానికి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి కేటాయించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాల్ని మీరు ఆదరిస్తున్న విధానం కొరకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో కొంతమంది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాల లింక్స్ ఏమాత్రం మిస్ కావద్దు, ఏ ప్రోగ్రామ్ ఏ ఎపిసోడ్ మిస్ కావద్దు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రభు కృపను బట్టి 860కి పైగా సందేశాలు మనం యోహాను సువార్తలోంచి వినడానికి ప్రభు మనకు సాయం చేశాడు. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేటువంటి అప్లోడ్ చేసేటువంటి కార్యక్రమాలన్నీ మీరు చూసే అవకాశం ఉంది. అలా కాకుండా యోహాను సువార్త మీద నేను అందిస్తున్న సందేశాలు మాత్రమే వినాలనుకున్నవారు, వాటిని చూడాలనుకున్నవారు జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి ఉదయము మరియు రాత్రి కాలంలో పాత ఎపిసోడ్లు అప్లోడ్ అవుతున్నాయి. రెగ్యులర్గా అంటే 800 చిల్లర నుంచి వచ్చేటటువంటి ఎపిసోడ్లు ఉదయం పూట అప్లోడ్ అవుతున్నాయి. కనుక నెల్లూరు జిల్లా వాళ్ళు మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లా వాళ్ళు లేకపోతే తెలంగాణ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్ని నెల్లూరు జిల్లాలో ప్రసారం అవుతున్న అదే సమయంలో మీరు చూడొచ్చు లేకపోతే వినొచ్చు. కానీ ఏంటంటే స్ట్రీమింగ్ ఇస్తున్నారు కనుక అదే సమయంలో మీరు యూట్యూబ్లో కూడా మీరు ఆన్ చేసి మీరు చూడొచ్చు. కనుక ఈ కార్యక్రమాలని మీరు మిస్ కావద్దు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాల్లో ఏమన్నా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నేను మీ సహోదరుణ్ణి, మీ కుటుంబ సభ్యుణ్ణి అలా భావించి, మీ తోటి సేవకునిగా భావించి ఈ సందేశాలను విని, లేకపోతే ఈ వాక్యంలోంచి ఇంకా ఏమైనా యాడ్ చేసి చెప్పాలని మీకు ఏమైనా తలంపులు కానీ వస్తే, ఎక్స్ట్రా థాట్స్ ఏమన్నా, ఇంకా ఏమైనా బెటర్ థాట్స్ వచ్చినట్టయితే మీరు నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి. సహోదరులు వాటిని అప్లోడ్ చేస్తున్నారు, రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి, లేకపోతే లైవ్ కూడా ఇస్తున్నారు. ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ లింక్స్ కోసం కూడా నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కొన్నిసార్లు నా వాట్సాప్ స్టేటస్లో పెడతాను. మీరు వాటిని ఆదివారపు సందేశాలు, ఈ టీవీ సందేశాల కన్నా ఆదివారపు లైవ్ సందేశాలు కాస్త తేడాగా ఉంటుంది. ఇవి కేవలం 26 నిమిషాల సందేశాలు అయితే అవి 52 నిమిషాలు లేకపోతే డబల్గా ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు 1 అవర్ కూడా వెళ్తుంది మెసేజ్. కనుక దయచేసి వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సందేశాలు, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. దేవుని వాక్య వివరణలు, సత్య సందేశాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కనుక వీటిని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో నిన్న మనము హింసా నేపథ్యంలో యేసు ప్రభు ఏం చేశాడు, ఆ పర్సిక్యూషన్ బ్యాక్గ్రౌండ్లో ఏం చేశాడు? ఆయన భరించాడు, సహించాడు. సిలువను భరించాడు, సహించాడు. నిందను, అవమానాన్ని భరించాడు. గుద్దుల్ని, ఉమ్మి వేయడాన్ని, గడ్డం పీకడాన్ని, వీపు మీద గుద్దడాన్ని, కొరడాలతో కొట్టడాన్ని ఎన్నెన్నో భరించాడు, ఆయన సహించాడు. రెండోదిగా ఆయన దుష్టించాడని, ఆయన తన దృష్టి పెట్టాడని. మొదటి నుంచి ఆయన ఏక దృష్టి కలిగిన వాడు. 16వ కీర్తనలో చెప్పినట్లుగా సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. తనను పంపిన వాని యందు గురి నిలిపినటువంటి యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు హింసిస్తున్నారు, హింసలు ఆరంభమైనాయి. అయినప్పటికీ కూడా తండ్రి చేసే పనుల మీద, నా తండ్రి ఇదివరకే పనిచేస్తున్నాడు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తాను, నేను పని చేయకుండా ఊరుకోలేను అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు.
లేదండి కొంతకాలం విరామం తీసుకుంటాను, నేను గలిలయకి వెళ్ళి వర్క్ చేస్తాను, ఇక్కడ వర్క్ చేయలేను, నా వల్ల కాదు. ఒక సందర్భంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో తమ వస్త్రాలు దులుపుకొని అభ్యంతరం చేస్తున్న వాళ్ళ మధ్యలో ఉండకుండా పౌలు శీలలు వస్త్రాలు దులుపుకొని మేము బాధ్యులం కాదు, మేము దులిపినట్టు ఈ ధూళి మీకు విరోధంగా సాక్ష్యం పలుకుతుంది అన్నట్టుగా పలికి, మీరు అంగీకరించలేదు కాబట్టి మేము అన్యజనుల దగ్గరికి వెళ్తాం, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భం చూస్తున్నాం. ఏదో పొరపాటున చెప్పామండి, చేసామండి, స్వస్థలు చేసామని, నాకు తెలియదండి, విశ్రాంతి తినమని అని చెప్పేసి సమర్థించుకోవడమో లేకపోతే తను పశ్చాత్తాపడ్డమో యేసు ఏమాత్రం చేయలేదు. ఆయన పశ్చాత్తాపడడానికి మనలాంటి వాడు కాదు, దేవుడు పశ్చాత్తాపడేవాడు కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించినటువంటి మాటలు ఆయన దృష్టించాలి. తర్వాత మూడవదిగా మనం ఆలోచించిన మాట, ఆయన తలంచుకున్నాడు. హీ రిమెంబర్డ్, జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రితో ఉన్న అనుబంధం. నా తండ్రి, హీఈస్ మై ఫాదర్, స్తోత్రం, నన్ను పంపిన నా తండ్రి. తండ్రితో ఉన్నటువంటి అనుబంధాల్ని, ఆత్మ సంబంధమైన అనుబంధాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఒకసారో లేదా కొన్నిసార్లు లేదా అనేక సార్లు మనకు తెలియదు కానీ, ఆ నదుల దగ్గర కూర్చున్నప్పుడట సియోనును లేదా యెరూషలేమును, మాతృభూమిని, ఇశ్రాయేల్ దేశాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఏడ్చారట. కారణం ఇక వెళ్తామో లేదో, కానీ ప్రవచనం స్పష్టంగా చెప్తుంది వాళ్ళు తిరిగి వెళ్ళగలరు అని, వెళ్తారు అని. దేవుడు వారిని పంపిస్తాడని ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాన్ని మర్చిపోయి వాళ్ళు దైవ చిత్తానుసారము కానీ ఏడ్పు ఏడ్చారు. దైవ చిత్తానుసారం కానీ ఏడ్పు దేవుని బిడ్డల్లో ఉంది. లౌకికమైనటువంటి ఇది మరణాన్ని కలుగు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చారు, బాగానే ఉంది. సియోనుకు దూరం అయిపోయాము, మా పాపాలే కారణం అని పశ్చాత్తాపంతో వాళ్ళు గుండెలు బాదుకొని ఏడ్చిన సందర్భాలేం లేవు. సరే, మనం ఇప్పుడు దాంట్లో కూడా వెళ్ళలేదు. తర్వాత 4వదిగా మనం ఆలోచించినట్టు విషయం, ఆయన ప్రయత్నం చేశాడు వాళ్ళని ఒప్పింపజేయడానికి. ఆయన ఒప్పించలేడా వాళ్ళని? వాళ్ళు చెప్పినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు. సత్యం ప్రకటించాం కానీ, మనం సువార్త ప్రకటిస్తామే కానీ ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఒప్పింపజేసేది సేవకుని పని కాదు. సేవకుడు ఒప్పింప చేయలేడు. ఈ రోజుల్లో జ్ఞానం పెరిగిన రోజుల్లో, టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లో, ప్రతిదాన్ని సెర్చ్ చేసి అదేంటి ఇదేంటి అని తెలుసుకునే రోజుల్లో ఒక విషయాన్ని మనం ఒప్పింపజేయాలంటే చాలా కష్టం. పరిశుద్ధాత్ముడే కన్విన్స్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం స్వార్థ పరిచయలకు వాటికి వాదనలోకి దిక్కకూడదు, ఆర్గ్యుమెంట్లోకి దిక్కకూడదు. దానివల్ల జరిగేటువంటి ఒరిగేటువంటి ప్రయోజనం అంటూ ఏం లేదు. ఈ సమయంలో మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, అదే మన మూలవాక్యం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 18. ఆయన విశ్రాంతి దినము, ఆయన విశ్రాంతి దినము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఇందు నిమిత్తం ఆయన చంపవలని ప్రయత్నం చేసిరి. కానీ ఇక్కడ రాయబడిన మాటలు, దిస్ ఇన్ఫ్యూరియేటెడ్ దెమ్ అనగా వాళ్ళకి ఆవేశం, ఉద్రేకాన్ని కలుగు చేసింది. అండ్ మేడ్ దెమ్ ఆల్ మోర్ ఈగర్ టు డివైజ్ ఎ ప్లాన్ టు కిల్ హిమ్. ఆయన చంపాల్సింది, త్వరగా చంపాల్సింది. ఫర్ నాట్ ఓన్లీ డిడ్ హీ బ్రేక్ దర్ సబాత్ రూల్స్, విశ్రాంతి దిన నియమాన్ని, విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాకుండా, బట్ హీ ఆల్సో కాల్డ్ గాడ్ మై ఫాదర్, దేవుడిని నా తండ్రి అని సంబోధించాడు, నా తండ్రి అని పిలిచాడు, దేవుడు నా తండ్రి అని చెప్పుకున్నాడు. విచ్ మేడ్ హిమ్ ఈక్వల్ టు గాడ్. స్తోత్రం. ఫుట్నోట్లో ఇచ్చిన, దే క్లియర్లీ అండర్స్టూడ్ దట్ జీసస్ వాస్ క్లైమింగ్ గాడ్ యాజ్ హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ ఎ యూనిక్ వే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం చదువుకున్న మాటలు, మన టైటిల్ చూడండి, దేవునితో సమానుడు, ఈక్వల్ విత్ గాడ్. ఏ దేవుడు? దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరో ముగ్గురో నలుగురో లేరు. దేవుడు ఒక్కడే. గాడ్ ఈస్ వన్. ప్రభు ఒక్కడే, ఆత్మ ఒకటే. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే, దేవునితో సమానుడు. ఎవరు? యేసు దేవునితో సమానుడు.
దేవునితో తను సమానుడిగా చేసుకున్నారు అనేది వాళ్ళ కంప్లైంట్. అది దేవదూషణ అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. అభిప్రాయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఖండించాడు. అనగా ప్రతి వాళ్ళందరూ మనం దేవునితో సమానులమని క్లెయిమ్ చేసుకోవాలని కాదు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాట, 2వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తుంది, ఆయన దేవుని స్వరూపమై ఉండి, లేకపోతే దేవుని పోలికగా ఉన్నప్పటికీ కూడా దేవునితో ఉండుట, లేకపోతే దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని రాయబడింది. నేను చదువుతున్నాను. He existed in the form of God, yet he gave no thought to seizing equality with God as a supreme prize. స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్ లేకపోతే అటాచ్మెంట్, ఆయన దేవుడే. చదువుతున్నాను నేను, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, కానీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దాన్ని విడిచిపెట్టేసాడు, అవసరం లేదనుకున్నాడు. ప్రజలు నశించిపోతుంటే, ప్రజలు పాపంలో మగ్గిపోతుంటే నేను ఈ దేవదూతల స్తుతుల మధ్యలో ఉండడం ఏంటి? వై షుడ్ ఐ బీ దేర్ హియర్? ఇక్కడ ఎందుకు ఉండాలి? ఐ షుడ్ గో దేర్, ఐ వుడ్ గో దేర్. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా నా నిమిత్తం ఎవరు పోతారు, నేను ఎవరిని పంపుదన్నప్పుడు సెండ్ మీ, లెట్ మీ గో అనేటువంటి కుమారుని స్వరాన్ని తండ్రి అయిన దేవుడు విన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. అనగా దేవునితో తండ్రితో యేసు మాత్రమే సమానుడేనా, పరిశుద్ధాత్ముడు సమానుడు కాదా అనే దాని గురించి మనం ప్రస్తుతం ఆలోచించలేదు. వాళ్ళు ముగ్గురు సమానం, వాళ్ళు ఈక్వాలిటీలో ఉన్నారు, వాళ్ళు సమానత్వంలో ఉన్నారు, వాళ్ళు సమానులు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలోనూ ఎక్కడెక్కడ మనకు ఈ బహువచనం కనిపిస్తుంది. మన పోలిక చొప్పున, నా పోలిక అని కాదు, కుమారుడి పోలిక అని కాదు, పరిశుద్ధాత్మ పోలిక అని కాదు, నా ఒక్కడి పోలిక అని కాదు, మన పోలిక చొప్పున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే దేవునితో సమానుడు. దేవునితో సమానుడు అంటే దేవుడే. ఏ మానవుడు నాతో ఎవరిని నాతో సమానుడిగా చేయుదురు? నో వన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నీతో సమమెవరు, నీతో సములెవరు అనే పాటలు మనం చూస్తున్నాం. దేవునితో సమానమైన వాళ్ళు ఎవరు లేరు. గాడ్ ఈజ్ యూనిక్, గాడ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఒక్కడే అసమానుడు, మ్యాచ్లెస్. సరిపోల్చదగిన వారు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. దేవుళ్ళు అని అంటేనా, దేవుళ్ళు అనేవాళ్ళు ఉండింటేనా ఆయనతో సమానులుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలలో చీకటి పడినప్పుడు మన మహమ్మదీయ సోదరులు అల్లాహు అక్బర్ అన్నట్టుగా వాళ్ళు షేమాను చదువుతారు. ఈ దేవుడనే యెహోవా ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలా సమానుడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. నేనే మార్గం, సత్యం, జీవం. తండ్రి యొద్దకు వెళ్ళడానికి మార్గం నేనే. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. యేసు ప్రభు తన దేవత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. ఆయన మానవత్వం వ్యక్తం అయిపోయింది. యేసు ప్రభు యొక్క దేవత్వము మానవత్వం కలిసి ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయి, కలిసి ఉన్నాయంటే ఎలా కలిసి ఉన్నాయి, ఎప్పుడు కలిపారు, ఏంటి అనేటి వివరాల్లోకి మనం వెళ్ళకూడదు, లేకపోతే వాటిని అలా ఆలోచించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా సమానం? అరే ఆయన వేరు ఈయన వేరు కదంటండి, ఎలా సమానులు అవుతారు? దానికే వాళ్ళ యొక్క సమానత్వాన్ని అర్థం చేసుకోవడానికి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 19వ వచనం,
అందుకు యేసు లేకపోతే కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరాడు. తనంతట తాను ఏది చేయడం లేదు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు చేయును అని కాదు, వాటినే కుమారుడు అలాగే చేయును. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఎలా చేస్తున్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నాడు. తండ్రి ఎలా చేస్తున్నాడో కుమారుడు కూడా అలా చేస్తున్నాడు. అనగా పరలోకంలో తండ్రి చేస్తే భూలోకంలో యేసుప్రభు చేశాడు. సరే, ఇప్పుడు లేడు కదండి యేసుప్రభు. అవును, తండ్రి కుమారులు పరలోకంలో చేస్తున్న దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో చేస్తున్నాడు. అనగా అప్పుడు ఇప్పుడు పరలోకంలోనూ భూలోకంలోనూ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. పరలోకంలో కార్యాలు జరిగే పక్కన పెట్టేసేయండి, భూలోకంలో కూడా కార్యాలు జరుగుతున్నాయి. పరలోకంలో స్తుతులు జరుగుతున్నాయి, భూలోకంలో సంఘాల్లో లేకపోతే విశ్వాసుల మధ్యలో స్తుతులు జరుగుతున్నాయి. పరలోకమందు నీ చిత్తం ఎలాగో నెరవేరుచున్నదో భూలోకంలో కూడా అలాగే నీ చిత్తం నెరవేరాలని ప్రార్థన, పరలోక ప్రార్థన, శిష్యుల ప్రార్థన అనబడిన ప్రార్థనలో యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఆ విషయం చెప్పాడు. స్తోత్రం. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో లేకపోతే భూలోకంలో దేన్ని విప్పుతారో అవి పరలోకంలో బంధించబడతాయి, విప్పబడతాయి. అనగా పరలోకానికి భూలోకానికి సంబంధం ఉంది. పరలోకం పైన ఉంది, భూలోకం కింద ఉంది. అయినప్పటికీ లోకాల మధ్యలో దూరం ఉన్నప్పటికీ కూడా ఈ లోకాల్ని కలిపిన వాడు ఒకడున్నాడు. నిచ్చెన లాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, వారధి వంతెన లాంటి వాడు ఉన్నాడు, ఆయనే యేసు. పరలోకాన్ని గురించినటువంటి అవగాహన, వివేకాన్ని మనుష్య కుమారుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చేయడంలో, పని చేయడంలో, క్రియలు చేయడంలో, కార్యాలు చేయడంలో ఆయన తండ్రితో సమానుడు. హీ ఈజ్ సేమ్ విత్ ద ఫాదర్, హీ ఈజ్ సిమిలర్ విత్ ద ఫాదర్, హీ ఈజ్ ఈక్వల్ విత్ ఫాదర్ ఇన్ డూయింగ్ ద వర్క్స్. తండ్రి పని చేసేవాడు, కుమారుడు సోమరి కాదు. కుమారుడు సోమరి కాదు, పరిశుద్ధాత్ముడు సోమరి కాదు. త్రిత్వంలో మీరు ముగ్గురు సోమరులు కారు. అలాగైతే విశ్వాసే సోమరిగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది పురుషులు సోమరులుగా ఉంటున్నారు. పని చేయకపోగా తాగొచ్చి కుటుంబాలను ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో నేను గమనించాను. పని చేయని వాడు భోజనం చేయడానికి వీల్లేదు. ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో, స్మాల్ ఇన్కమో బిగ్ ఇన్కమో ఏదో ఒకటి సంపాదించుకొని కుటుంబాన్ని పోషిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పని చేయడంలో లేదా చేయడంలో ఆయన తండ్రితో సమానుడు. హీ వాస్ ఈక్వల్ విత్ గాడ్ ఇన్ డూయింగ్ వర్క్స్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఫర్ జస్ట్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ పవర్ టు రైజ్ ద డెడ్, ద సన్ విల్ ఆల్సో రైజ్ ద డెడ్ అండ్ హీ గేవ్ లైఫ్ టు whom ever he wants. తనకు కావలసిన వారిని, తనకిష్టమైన వారిని, అందరినీ బతికిస్తున్నాడని కాదు, తనకిష్టమైన వారిని, అందరినీ పిలిచాడని కాదు, తనకిష్టమైన వారిని పిలిచాడు. వాళ్ళు ఎందుకు ఇష్టమయ్యారు ఏంటి అన్నట్లు కారణాలు మనకు తెలియదు, అవి ఒక మిస్టరీ. తండ్రి ఏ విధంగా బ్రతికిస్తున్నాడో, తండ్రి బ్రతికించగలడు, జీవింపజేయగలడు, అలాగే కుమారుడు కూడా జీవింపజేస్తున్నాడు. స్తోత్రం. ఫరోకి యోసేపుకు తేడాలు ఉన్నాయి. యు ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మీ, బట్ సింహాసనం విషయంలో నేను పైవాడిగా ఉంటాను, మిగతా అంతా నీదే. వాళ్ళ మధ్యలో సుపీరియర్ ఇన్ఫీరియర్ అనేది ఉంది ఫరోకి యోసేపుకి మధ్యలో. కానీ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి అనగా యెహోవా దేవునికి, యేసుక్రీస్తు మధ్యలోకి అటువంటి తారతమ్యాలు లేవు. రెండోది బ్రతికించుటలో, తండ్రి బ్రతికించాడు, బ్రతికించడాన్ని చూస్తున్నాడు. తండ్రి ఎలా బ్రతికిస్తున్నాడు? ఆత్మీయంగా బ్రతికించుండొచ్చు. కుమారుడు అక్షరార్థంగా బ్రతికిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చంపేవాడు కాదు, దేవుడు చంపుతాడు, అదే సమయంలో మరణాన్ని అనుమతిస్తాడు. కానీ అదే సమయంలో ఆయన బ్రతికించేటువంటి దేవుడు. హీ మేక్స్ అస్ టు లివ్.
రక్తంలో పొల్లాడుచున్న నిన్ను చూసి బతుకు అని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. చచ్చిపో, తొందరగా చచ్చిపో అని చెప్పిన దేవుడు కాదు, కానీ బతుకు, లివ్ ఫర్ మీ, నీ కోసం నువ్వు కాకుండా నా కోసం బతుకు, జీవించు వారిక మీదట తమ కొరకు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. రెండో విషయం బ్రతికించడంలో, ఇన్ మేకింగ్ ద పీపుల్ టు లివ్, బోత్ గాడ్, బోత్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఈక్వల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ వచనంలో, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Therefore the honor that belongs to father he will now share with his son. So if you refuse to honor the son, ఒకవేళ మీలో ఎవరైనా మీరు కుమారుణ్ణి కానీ గణపరచకపోతే, యు ఆర్ రిఫ్యూజింగ్ టు ఆనర్ ద ఫాదర్ హూ సెంట్ హిమ్. పంపిన తండ్రిని, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే అని చెప్పబడిన మాటలాగే, ఆయనను గౌరవించని వాడు తండ్రిని గౌరవించలేడు. తన కుమారుని సన్మానించదరేమో అనుకొని తోటలోకి, ద్రాక్ష తోటలో పంపిస్తే ఆ కాపుల వాడు చేసినటువంటి క్రూరమైన చర్య మనకు తెలిసింది. దాన్ని ప్రభు తెలియతే తండ్రి అయిన దేవుడు సహించలేదు, దానికి శిక్ష విధించాడు, అది వేరే విషయం. మూడో విషయము ఘనత పొందేటువంటి విషయంలో, ఇన్ గెటింగ్ ఆనర్, ఇన్ గెటింగ్ వర్షిప్, ఇన్ గెటింగ్ గ్లోరీ. స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోవడంలో తండ్రితో సమానంగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. You are believing in God, in Father God. Okay, that's good. That's wonderful. But at the same time, you should extend your faith towards me too. నా విషయంలో కూడా నన్ను కూడా నమ్మాలి. అమ్మా నా మాట నమ్ముమమ్మా అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని నమ్మాలి, ఆయన్ని నమ్మేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఘనత పొందేటువంటి విషయంలో, ఒకటి పని చేసేటువంటి విషయంలో సమానులు, బతికించేటువంటి విషయంలో సమానులు, అంతేకాకుండా ఘనత విషయంలో వాళ్ళు సమానులు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఫర్ యాజ్ ద ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. తండ్రి అయిన దేవుడు జీవమునకు ఆధారభూతుడై ఉన్నాడు, సోర్స్. సో హీ హాజ్ గివెన్ ద సన్ ద పవర్ టు ఇంపార్ట్ లైఫ్. ఇక్కడ తర్జుమా కొద్ది తేడాగా ఉంది. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి టీపీటీ తర్జుమాది. ఫర్ యాజ్ ద ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. తండ్రి అయిన దేవుడు ఆ జీవానికి మూలమై ఉన్నాడు కాబట్టి, సో హీ హాజ్ గివెన్ సన్, తన కుమారుడైన యేసుకి ద పవర్ టు ఇంపార్ట్ లైఫ్, జీవాన్ని బదిలీ చేసేటువంటి, పంపిణీ చేసేటువంటి ఆ వరము లేకపోతే అధికారం ఇచ్చాడు. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను జీవము కలిగిన వాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని ఎవరు జీవింపజేయడం లేదు, కుమారుని ఎవరు జీవింపజేయాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరో ఒకరు జీవింపజేయాలి, మనల్ని ఎవరో ఒకరు వెలిగించాలి, మనల్ని ఎవరో ఒకరు ప్రోత్సహించాలి, మనల్ని ఎవరో ఒకరు బలపరచాలి. కానీ అలా కాదు త్రిత్వంలోని వ్యక్తుల విషయంలో. కుమారుడు తండ్రి విషయంలో వాళ్ళు డిఫరెంట్. వాళ్ళు, నేను అప్పుడప్పుడు చెప్తున్నట్టుగా, వాళ్ళు స్వయం ప్రకాశాలు లాంటి వాళ్ళు, అనగా నక్షత్రాలు లాంటి వాళ్ళు. కానీ మనం అలా కాదు, మనం స్వయం ప్రకాశాలం కాదు, మనంతటా మనం వెలగలేము. మనము వాళ్ళ మీద ఆధారపడి ఆయన ద్వారా మనం బ్రతకగలిగిన వాళ్ళం. మనం ఇండిపెండెంట్ కాదు, ఇంటర్ డిపెండెంట్. గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, ఫాదర్ ఈజ్ ఇండిపెండెంట్, సన్ ఈజ్ ఇండిపెండెంట్. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా కార్పొరేట్గా వర్క్ చేశారు.
వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లైఫ్స్, వ్యక్తిగతమైన పనులు ఉన్నప్పటికీ, వ్యక్తిగతమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా స్తోత్రం వాళ్ళు కలిసి పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. త్రిత్వం అంటే ఐక్యతకు గుర్తు. స్తోత్రం. దేవుని సేవకుల మధ్యలో ఐక్యత రావాలి. డినామినేషన్ల పేరుతో చీలిపోవడం, ఫెలోషిప్ల పేరుతో చీలిపోవడం, ఈ రోజుల్లో ఐక్యత కన్నా అనైక్యత వర్ధిల్లుతుంది. యూనిటీ కన్నా డిస్యూనిటీ వర్ధిల్లుతుంది. అంత్యదినాలు కనుక అంత్యదినాల యొక్క లక్షణాలు ఇవి. రాజ్యం మీదకి రాజ్యం లేచును, జనం మీదకి జనం లేచును, చర్చ్ మీదకి చర్చ్ లేచును, డినామినేషన్ మీదకి డినామినేషన్ లేచును, కులం మీదకి కులం లేచును, ఫెలోషిప్ మీదకి ఫెలోషిప్ లేచును. ఇవి జరుగుతున్న పరిస్థితులు, విచారకరమైన పరిస్థితులు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం మనం ఆలోచించిన విషయం, బ్రతుకుటలో స్వయంభవుడుగా ఉన్న దేవుడు, స్వయంభవుడుగా ఉన్నటువంటి తండ్రి, స్వయంభవుడుగా ఉన్నటువంటి కుమారుడు, స్వయంభవుడుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్గా ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎవరో బతికించడం లేదు, భగవంతుడిని భక్తుడు బతికించడం లేదు, కానీ భక్తులనే భగవంతుడు బతికిస్తున్నాడు. మేమున్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం అంతవరకే. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. వీ హ్యావ్ నాట్ చూసన్ హిమ్, బట్ హీ హెస్ చూసన్ అస్. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, పిలిచాడు, నిర్ణయించాడు. మనం ఆయన పిలిచింది కాదు, మనం తర్వాత ఎప్పుడు పిలిచాం. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. దేవునితో సమానుడు యేసు, దేవునితో సమానుడు. ఆ దేవునితో సమానుడైన వాడిని స్తుతిస్తూ సాగిలపడుతూ మనం ముందుకు సాగుదాం. దయచేసి తలలోంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. దేవునితో సమానుడు అనేటువంటి అంశంలో యేసు అనేటువంటి నీవు, నీ తండ్రితో నువ్వు ఎలా సమానుడిగా ఉన్నావు, పని చేయడంలో సమానుడు అని, బ్రతికించడంలో సమానుడు అని, ఘనత విషయంలో సమానుడు అని, లేకపోతే బ్రతకడంలో సమానుడు అని మీరు మాకు తెలియజేసిన పాఠముల కొరకే మీకు వందనం చేస్తున్నాను. ఇట్టి ఐక్యతను బట్టి స్తుతిస్తూ మేము కూడా ఇట్టి ఐక్యత కలిగిన వారమై ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.